గోదావరి తీరాన ఉన్న పాతాళపురం పల్లెలో భయంకరమైన కుండపోత వాన కురుస్తోంది. ఒక పూరి గుడిసెలో లక్ష్మి తన చిరిగిన చీర కుట్టుకుంటూ చేపల వేటకు వెళ్లిన తన భర్త రంగడి కోసం ఎదురుచూస్తోంది. 2 రోజులుగా కడుపులో ఆకలి మంట దహిస్తున్నా ఆ గాలివానలో భర్త రాక కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది. ఎన్నాళ్లని ఈ పేదరికం తండ్రి, ఎన్నాళ్లని ఈ పస్తులు. గాలివానకు ఈ పూరి గుడిసెలో దీపం ఆరిపోతున్నట్టు నా ప్రాణం కూడా ఆకలికి ఆరిపోయేలా ఉందే దేవుడా. కడుపులో పేగులు ఒకదానికొకటి మెలికలు తిరిగిపోయి ప్రాణం తోడేస్తున్నాయి. పెళ్లైన నాటి నుండి ఒక్క పూట కూడా కడుపు నిండా తిన్న పాపాన పోలేదే. పసుపు తాడు కట్టినప్పుడు నన్ను మహారాణిలా చూసుకుంటానన్నాడు. ఇప్పుడు నేను పడుతున్న ఈ ఆకలి బాధ చూసి ఆయన గుండె ప్రతిరోజు కుమిలిపోతోందే. నా కడుపులో మంటను నేను ఓర్చుకోగలను, కాని ఆ కుండపోత వానలో వరద పోటెత్తుతున్న ఆ నదిలో వల పట్టుకుని నా మొగుడు పడుతున్న నరకం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పగలెనక రాత్రనక వానలో తడిసి వల విసిరి విసిరి ఆయన చేతులు కాయలు కాశాయి. అయినా గంగమ్మ తల్లి ఇవాళైనా కరుణించిందో లేదో. లక్ష్మి అలా ఏడుస్తూ గుడిసెలో కూర్చొని ఉండగా అటు దూరంగా నది ఒడ్డున రంగడు తన పడవను ఒడ్డుకు కడుతున్నాడు. వర్షానికి అతని బట్టలన్నీ పూర్తిగా తడిచిపోయి చల్లటి గాలివానకు గజగజ వణుకుతున్నాడు. ఎంతో ఆశగా తన వలను పైకి లాగాడు. కాని అందులో చిక్కినవి కేవలం 4-5 చిన్న చేపలు మాత్రమే. ఆ చేపలను చూసి అతని గుండె పగిలిపోయింది. దేవుడా, నా కష్టానికి ప్రతిఫలం ఇదేనా తండ్రి? మనిషికి పుట్టుకతోనే రాసి పెడతారా ఈ దరిద్రాన్ని? ఉదయం నుండి ఈ కుండపోత వానలో నడుము వంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లోతు నీళ్లలో వల విసిరితే చివరకు నాకు మిగిలింది 4 చిన్న చేపలేనా? గంగమ్మ తల్లి, నీ కడుపున పుట్టిన బిడ్డను నేను. ఎందుకు నా మీద ఇంత పగపట్టావమ్మా? వల లాగి లాగి నా చేతులు కోసుకుపోయేవి. వాటిని చూసైనా నీకు జాలి కలగలేదా తల్లి? ఒకవేళ నా ఉసురు తీసి నా భార్య కడుపు నింపుతాను అంటే చెప్పు తల్లి, ఇప్పుడే ఈ వరద నీళ్ళలో దూకి ప్రాణం వదులుతాను. ఈ చేపలను అమ్మినా వచ్చే కొద్దిపాటి డబ్బులు ఆ ఊరి వడ్డీ వ్యాపారి వీరభద్రయ్యకు కట్టే వడ్డీకి కూడా సరిపోవే. వాడి వడ్డీ కడితే నా భార్యకు రేపు ఉదయం గంజిపోయడానికి కూడా నా దగ్గర ఏమీ మిగలదు కదా దేవుడా. నా కష్టం ఎందుకు నాకు శాపంగా మారుతోంది? రంగడు విలపిస్తూనే ఆ 4-5 చేపలను ఒక చిన్న తట్టలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసం, ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. దారి మధ్యలో ఎదురుగా ఆ ఊరి మోతుబరి వడ్డీ వ్యాపారి అయిన వీరభద్రయ్య ఒక పెద్ద గొడుగు వేసుకుని మీసం మేలేస్తూ కనిపించాడు. ఏరా రంగడో, ఎక్కడికి రా దొంగ నడకలు నడుచుకుంటూ పోతున్నావు? నన్ను చూడగానే ఈ చీకట్లో వానలో కలిసిపోదామనుకున్నావా? ఎన్నాళ్ళరా నీ వడ్డీ బాకి దాట వేస్తావు? అసలు నీ బతుకు ఒక బతికేనారా? అప్పు తీర్చలేని ఆ చేతకాని బతికే బదులు ఆ వరదలో పడి చావచ్చు కదరా. ఈరోజు వడ్డీ డబ్బులు నా చేతిలో పెట్టకపోతే రేపు నీ పడవను గుడిసెను లాక్కుంటాను, జాగ్రత్త. అయ్యా వీరభద్రయ్య గారు, నా కడుపు కొట్టకండి బాబు. నేను ఎక్కడికి పారిపోతాను బాబు? ఉదయం నుండి వానలో తడుస్తూ నదిలో వల వేస్తే కేవలం ఈ 4 చిన్న చేపలే పట్టాయి బాబు. ఇవి అమ్మితే వచ్చే డబ్బులు నా భార్య మందులకు పూట గడవడానికి కూడా సరిపోవు. దయచేసి ఒక్కరోజు గడివివ్వండి బాబు. రేపు పెద్ద వల వేసి వచ్చిన డబ్బులన్నీ మీ చేతిలోనే పెడతాను. నా పిల్లం 2 రోజుల నుండి కడుపులో పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా ఆకలితో అల్లాడిపోతోందయ్యా. ఆమె ప్రాణం కాపాడండి బాబు. నీ పిల్లం ఆకలితో చేస్తే నాకేంట్రా? నా వడ్డీ డబ్బులు నాకు ముఖ్యం. నువ్వు అప్పు తీసుకున్నప్పుడు ఈ ఏడుపులు ఏమయ్యాయిరా? నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ తట్టలో ఉన్న చేపలన్నిటివ్వో. ఈ వానాకాలం చలికి వాటిని తీసుకుపోయి మా ఇంట్లో వేడివేడిగా పులుసు పెట్టుకుంటాను. ఈ రోజుకి ఇదే నీ వడ్డీ. మర్యాదగా ఇస్తావా లేక నీ వీపు విమానం మోత మోగించమంటావా? అయ్యా వద్దు బాబు. ఈ 4 చేపలు తీసుకెళ్లిపోతే మా ప్రాణాలు ఈ వానలో కలిసిపోతాయి బాబు. నా భార్య ముఖం నేను ఎలా చూడాలయ్యా? దయచేసి నా ఉసురు పోసుకోకండి. కనీసం ఒక్క చేప అయినా వదిలిపెట్టండి బాబు. ఎక్కువ వాగావంటే పడవను లాక్కుంటాన్రా దరిద్రుడా. అడుక్కు తినే ఎదవ్వి, నీకెందుకురా పెళ్ళాం సంసారం? వీరభద్రయ్య బలవంతంగా వర్షంలోనే రంగడి చేతిలో ఉన్న తట్టను లాక్కొని అందులో ఉన్న పెద్ద చేపలను తీసేసుకున్నాడు. తట్టలో కేవలం 2 చిన్న చేప పిల్లలు మాత్రమే వదిలేసి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. రంగడు బురదలో మోకాళ్ల మీద పడిపోయి బోరునే విలపించాడు. ఛీ, నా బతుకు తగలబడ. నా కళ్ళ ముందే నా కూడు లాక్కొని పోతుంటే ఏమీ చేయలేని చేతకాని వాడిని నేను.
నా భార్య ఆకలి తీర్చలేని ఈ చేతులు నాకెందుకు దేవుడా? ఒక మగాడిగా నా భార్యకు పట్టెడు అన్నం పెట్టలేని ఈ దరిద్రపు బతుకు నాకెందుకు? దేవుడా, నన్ను తీసుకుపో తండ్రి. అలా కుండపోత వానలో దేహంలో సత్తువ లేకపోయినా గుండెల్లో ఆవేదనతో ఆ రెండు చిన్న చేపల్ని తీసుకుని బురదదారిలో ఇంటికి బయలుదేరాడు. అడుగడుగునా అతని కన్నీళ్లు ఆ బురదలో కలిసిపోతున్నాయి. గుమ్మం దగ్గరే వర్షపు జల్లులకు ఎదురు చూస్తున్న లక్ష్మి భర్త రాకను చూడగానే పరుగున వెళ్లి తట్టను అందుకుంది. కాని అందులో ఉన్న రెండు చిన్న చేపల్ని చూడగానే ఆమె ముఖం వాడిపోయింది. రంగడి కళ్లల్లో ఉన్న కన్నీరు, అతని ముఖంలో ఉన్న నిస్సహాయత, వర్షంలో తడిచిన చేతులకున్న మరకలు చూసి ఆమెకు జరిగిందంతా అర్థమైంది. చూడు లక్ష్మి, ఈ రోజు కూడా నా రాత ఇంతే. ఉదయం నుండి వానలో తడిసి నేను పట్టిన చేపలను ఆ వడ్డీ వ్యాపారి వీరభద్రయ్య గాడు దౌర్జన్యంగా లాక్కొని పోయాడు. వాడి వడ్డీకి ఆ చేపలన్నీ సరిపోయాయి. మన కడుపు నింపుకోవడానికి కనీసం ఒక్క గింజ బియ్యం తేవడానికి కూడా నా చేతిలో చిల్లిగవ్వ మిగలలేదు లక్ష్మి. ఎంత కష్టపడినా మనం ఈ దరిద్రం నుండి బయటపడలేకపోతున్నాం. నన్ను క్షమించు లక్ష్మి. ఒక మగాడిగా నేను ఓడిపోయాను. నీ కళ్ళల్లో ఆకలి మంటను చూస్తూ కూడా నేను బతికి ఉన్నానంటే నాకంటే సిగ్గుమాలిన వాడు లేడు. నిన్ను మహారాణిలా చూసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు ఈ చిల్లులు పడ్డ గుడిసెలో పస్తులు పెడుతున్నాను. నా కష్టం ఎందుకు ఇంత శాపంగా మారిందో అర్థం కావడం లేదు. ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను లక్ష్మి. ఆ మాటలు చెబుతూ రంగడు స్పృహ కోల్పోయేలా లక్ష్మి ఒడిలో వాలిపోయాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఆగిపోవటం లేదు. కన్నీళ్లు చూసి లక్ష్మి గుండె పగిలి ముక్కలైంది. దేవుడా, ఎంత శిక్ష వేశావయ్యా మాకు! నన్ను మహారాణిలా చూసుకుంటానని మాటిచ్చిన ఈ మనిషి నా ఆకలి తీర్చడం కోసం ఈ వర్షంలో తన నెత్తరు దారుపోస్తున్నాడు. ఆ రాక్షసుడు మా కోడు లాక్కుంటే చూస్తూ ఊరుకున్నావా? నా కడుపు మండినా నేను భరించగలను, కాని నా భర్త పడుతున్న ఈ నరకం నేను చూడలేకపోతున్నాను తండ్రి. ఇంట్లో గుక్కెడు నీళ్లు తప్ప ఏమీ లేవు. ఆ వడ్డీవాడు వదిలేసిన ఆ రెండు చిన్న చేపలు ఈయన ఆకలి మంటను ఎలా తీరుస్తాయి? ఈ పాడు బతుకు బతికే కంటే ఇద్దరం కలిసి ఆ గోదావరి వరదలో దూకి చావటం నయమేమో కదా. లేదు, నేను కుంగిపోతే ఈయన ప్రాణాలు నిలబడవు. ఆమె లోపల ఆకలితో పేగులు కాలిపోతున్నా తాను కూడా ఏడుస్తే భర్త మరింత కుంగిపోతాడని గ్రహించి బలవంతంగా గుండె నిబ్బరం చేసుకుంది. తన కన్నీళ్లను చీర కొంగుతో తుడుచుకొని రంగడిని గుడిసెలోకి తీసుకెళ్లి అరుగు మీద కూర్చోబెట్టింది. ఏవండి, ఎందుకు చిన్నపిల్లాళ్ల అలా ఏడుస్తున్నారు? వానలో బాగా తడిచిపోయారు. ముందు తల తుడుచుకోండి. డబ్బు పోయినందుకు కాదు, మీ కళ్లల్లో నీళ్లు చూస్తుంటే నా ప్రాణం పోతుంది. నా ఆకలి మంట మీ కన్నీళ్ల ముందు చాలా చిన్నదే. పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవండి. కష్టం వస్తేనే కదా సుఖం విలువ మనకు తెలిసేది. ఈ వాన ఆగాక వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మీరు పడుతున్న కష్టం ఎప్పటికైనా గంగమ్మ తల్లికే కనిపిస్తుంది. కానీ రేపు ఉదయం ఎలా లక్ష్మి? వడ్డీ కట్టినా అసలు అలాగే ఉంది. పైగా తినడానికి ఇంట్లో ఏమీ లేదు. నా చేతకానితనాన్ని చూసి నాకే అసహ్యం వేస్తోంది. అలా అనకండి. మనం దొంగతనం చేయటం లేదు. వర్షాన్ని లెక్క చేయకుండా కష్టపడి బతుకుతున్నాం. ఆ 10 చేపలు వడ్డీకి పోయినా ఈ 2 చేపలు మన కడుపు నింపడానికే గంగమ్మ తల్లి పంపింది. ముందు మీరు ముఖం కడుక్కొని రండి. బయట ఎంత వాన పడినా సరే నేను మట్టి పొయ్యి వెలిగించి ఈ 2 చేపలతోనే కమ్మగా పులుసు పెడతాను. కడుపు నిండా నీళ్లు తాగి ఈ 2 ముక్కలు తిని ప్రశాంతంగా పడుకుందాం. రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. మీరు నాకు తోడుగా ధైర్యంగా ఉంటే ఆ వడ్డీ వ్యాపారి కాదు కదా. ఎముడొచ్చినా నేను భయపడను. ధైర్యంగా ఉండండి. లక్ష్మీ మాటలు రంగడిలో కొండంత ధైర్యాన్ని నింపాయి. భార్య ప్రేమ ముందు తన దరిద్రం చాలా చిన్నదిగా అనిపించింది. బయట వర్షం హోరుగా పడుతున్నా లక్ష్మి ఎంతో ఓపికగా పొయ్యి రాజేసి ఆ 2 చేపలను శుభ్రం చేసి మట్టి కుండలో చింతపండు పులుసు వేసి అద్భుతంగా వండింది. ఇద్దరూ కలిసి ఒకే కంచంలో ఆ కొద్దిపాటి అన్నం, చేపల పులుసు కలుపుకొని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తృప్తిగా తిన్నారు. మరుసటి రోజు ఉదయం. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. వర్షం ఆగిపోయినా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. రంగడు పడవలోకి వల తీసుకుని వెళ్తుండగా వెనుకే లక్ష్మి కూడా పడవలోకెక్కి కూర్చుంది. నువ్వెందుకు లక్ష్మి పడవలోకి వచ్చావు? ఇంటికి వెళ్ళు. వర్షం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఆడవాళ్లు వల వేయకూడదు అంటారు కదా. ఈ రోజు నుండి నేను కూడా మీతో పాటు వేటకొస్తాను. ఇద్దరం కలిసి ఆ గంగమ్మ తల్లిని వేడుకుందాం. వరదలొచ్చినా వానలొచ్చినా మొగుడు పడుతున్న కష్టంలో భార్య సగం పంచుకుంటే ఆ దేవుడు కూడా తొందరగా కరుణిస్తాడంటారు. నన్ను వద్దనకండి. రంగడు చిరునవ్వుతో పడవను నది మధ్యలోకి తీసుకెళ్లాడు. లక్ష్మి 2 చేతులు జోడించి గంగమ్మకు దండం పెట్టుకుంది. రంగడు తన పూర్తి బలాన్ని ఉపయోగించి పెద్ద వలను నదిలోకి విసిరాడు. కొద్దిసేపటికే వల చాలా బరువుగా మారింది.
రంగడు దాన్ని లాగలేకపోయాడు. లక్ష్మి కూడా వచ్చి వలను పట్టుకుని భర్తతో కలిసి బలంగా పైకి లాగింది. లక్ష్మి, ఇది నిజమేనా? నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? వర్షాలకు వచ్చిన కొత్త నీటిలో మన వలలో ఇంత పెద్ద బంగారు రంగు చేప పడిందేంటి? నిజమేనండి, మన కష్టానికి గంగమ్మ తల్లి కరిగింది. ఈ ఒక్క చేప మన దరిద్రాన్ని మొత్తం కడిగేస్తుంది. ఇద్దరూ కలిసి ఆ భారీ చేపను తీసుకుని మార్కెట్లోకి వెళ్లారు. ఊర్లో ఎప్పుడూ చూడనంత పెద్ద అరుదైన చేపను చూసి వ్యాపారులు ఎగబడి కొనుక్కున్నారు. ఆ ఒక్క చేప 100 రూపాయల ధర పలికింది. ఆ డబ్బులు తీసుకుని రంగడు నేరుగా వీరభద్రయ్య దగ్గరికి వెళ్లి తన అప్పు వడ్డీ మొత్తం తీర్చేసి ఇంటికి నడిచాడు. నిజమే లక్ష్మి, మొగుడి కష్టంలో భార్య తోడుంటే వరదలనైనా ఎదిరించి ఆకాశాన్ని అందుకోవచ్చు అని ఈ రోజు నిరూపించావు. నీ ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఎండొచ్చినా వానొచ్చినా కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం తోడుండటమే కదండి సంసారమంటే. కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. తుఫానులు వరదలు వచ్చినా నిజాయితీగా నిత్యం శ్రమించేవారికే ప్రకృతి తోడై చివరకు విజయం వర్తిస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది. పేదరికమనేది శాశ్వతం కాదు, శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. ఎండాకాలంలో ఒక ఊరి చివరన ఉన్న ఒక ఎండిన వేప చెట్టు కింద జుట్టు మాసిపోయి మురికి పట్టిన చిరిగిన గుడ్డలతో ఒక బిచ్చగాడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు. గొంతెండిపోయి మాట కూడా రావటం లేదు. దారిన పోయేవాళ్లెవ్వరూ అతన్ని కన్నెత్తి కూడా చూడటం లేదు. కొందరు ముక్కు మూసుకుంటూ అసహ్యంగా పక్కకు తప్పుకుంటున్నారు. అప్పుడే ఆ ఊర్లోనే కూలీ పనులు చేసుకునే పేదవాడు రామయ్య తలపై బరువైన కట్టెల మోపుతో నడుచుకుంటూ అటుగా వచ్చాడు. ఆకలి బాబూ, ఆకలి. ధర్మప్రభువులు, ఒక ముద్ద అన్నం పెట్టండయ్యా. నా పేగులు మాడిపోయి తెగిపోతున్నాయ్యా. గొంతులో పచ్చి మంచినీళ్లు పడి 2 రోజులాయే. కాసింత గంజిపోయండయ్యా, నా ప్రాణం పోయేలా ఉందయ్యా. అయ్యో దేవుడా, ఎండకు మాడిపోయి ప్రాణం వదిలేలా ఉన్నాడు. చూస్తుంటే మతిస్థిమితం లేని వాడిలా ఉన్నాడు. ఎవరూ ఇతనికి గుక్కెడు నీళ్లు కూడా పోయడం లేదా? ఎంతైనా డబ్బున్న వాడికి జాలి ఉండదు, ఎందుకంటే వాడికి ఆకలి మంట తెలియదు. ఈ పేదవాడి ఆకలి మంట నాలాంటి పేదవాడికే తెలుస్తుంది. వీణ్ణిలా వదిలేస్తే ఈ రాత్రికి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. రామయ్య నెమ్మదిగా బిచ్చగాడి దగ్గరికి వెళ్లాడు. అయ్యా, లే అయ్యా, ఈ మండుటెండలో ఇక్కడ పడి ఉన్నావేంటి? ప్రాణం పోయేలా ఉందే. లే, నా పక్కన నడు. మా పూరి గుడిసెకి తీసుకెళ్తాను. నా కంచంలో ఉన్న గంజిలో సగం నీకు పోస్తాను. లే. అన్నం పెడతావా బాబూ? దెబ్బలు కొట్టవు కదా. అందరూ అన్నం పెడతామని కుక్కల్ని ఉసిగొల్పారు బాబూ, రాళ్లతో కొట్టారు. నాకు దెబ్బలొద్దు బాబూ, నేను రాను. నన్ను వదిలేయి బాబూ. నేను పేదవాడినే అయ్యా, కాని నా గుండె పేదది కాదు. ఆ దేవుడి మీద ఒట్టు, నిన్ను ఎవరూ ఒక్క మాట కూడా అనరు. రా, నాతో రా. రామయ్య ఆ బిచ్చగాణ్ణి తీసుకుని తన పూరి గుడిసెకు చేరుకున్నాడు. వాకిట్లో రామయ్య భార్య సీతమ్మ చాపమీద కూర్చొని పాలకూర ఆకులు కోస్తుంది. ఆమె ముఖంలో పేదరికం తెచ్చిన అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రామయ్య పక్కన బిచ్చగాణ్ణి చూడగానే ఆమె ముఖం చిరాకుగా మారింది. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? ఎవరా చెరిగిన బట్టలవాడు? కంపు కొడుతున్నాడు. వాణ్ణెందుకు మన గడప దొక్కించారు? వీడెవడో దొంగలా ఉన్నాడే. సీతమ్మ, కాస్త శాంతించు. పాపం, ఆకలితో చెట్టు కింద పడిపోయాడు. 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా తాగినట్టు లేదు. నాకేమో వాడి బాధ చూసి కడుపు తరుక్కుపోయింది. అందుకే మన ఇంట్లో ఉన్న కాసింత గంజో అన్నమో పెడదామని తెచ్చాను. వాడికి మతి కూడా స్థిమితంగా లేదు పాపం. మీకేమన్నా బుద్ధుందా లేదా అని అడుగుతున్నాను. మన ఇంట్లో ఎలుకలు కూడా ఆకలికి చచ్చిపోయే దరిద్రం మనది. ఉదయం నుండి రాత్రి దాకా మీరు నేను రెక్కలు ముక్కలు చేసుకుంటే మనకి దొరికేది ఆ గుప్పెడు రాగి గింజలు. వాటితో వండిన గంజి మన కడుపులకే సరిపోవడం లేదు. రేపు ఏం తినాలో మనకే దారి లేదు. నిన్న రాత్రి నేను పస్తుపడుకున్నాను తెలుసా? మీకైనా కడుపు నిండాలని ఆ గంజి మీకు పోసి నేను మంచినీళ్లు తాగి పడుకున్నాను. నా కడుపు మంట మీకు కనబడలేదా? మనకే గతి లేనప్పుడు ఈ బిచ్చగాళ్లకి పోషించే స్తోమత మనకెక్కడిదండి? దారిలో పోయే ప్రతివాడికి పెడుతూ పోతే మనం పస్తులుండి ఆకలికి మాడి చావాలా? నా వల్ల కాదు. వాణ్ణి పంపించేయండి. అలా అనకు సీతమ్మ. ప్రాణం పోతున్న వాడికి ఒక ముద్ద పెడితే ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. పేదరికంలో ఉన్నా మనసు చంపుకోకూడదమ్మా. నువ్వు వద్దన్నా సరే, నా వంతు అన్నం వాడికి పెడతాను. దయచేసి వాణ్ణి గెంటేయకు సీతమ్మ, వాడు అనాథ. సరేలే, మీ ఇష్టం. మీరు మారరు, మీ దయ మారదు. ఉన్న కాస్తి గంజినీళ్లు వాడి మొహాన పోయండి. మీ దరిద్రం, మీ జాలి మన ప్రాణాలు తీసేలా ఉన్నాయి. కాని ఒక్క మాట, వాణ్ణి మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను. వాడు నా కళ్ల ముందు కనబడకూడదు.
ఆ పక్కనున్న పశువుల పాకలో పడుకోమని చెప్పండి. రాత్రి సమయం. ఇంటి పక్కనున్న పాడుబడిన పాక. బిచ్చగాడు ఆ పాకలో ఒక మూల ముడుచుకొని పడుకున్నాడు. గుడిసె లోపల నుంచి రామయ్య సీతమ్మల మాటలు అతనికి వినిపిస్తున్నాయి. రామయ్య ఆమెను పదే పదే సీతమ్మ అని పిలవటం బిచ్చగాడి చెవిన పడింది. ఆ పేరు వినగానే అతని నరాల్లో ఏదో తెలియని కదలిక. అప్పుడే గుడిసె కిటికీ సందులోంచి వస్తున్న ఆముదం దీపం వెలుతురులో సీతమ్మ ముఖం స్పష్టంగా చూశాడు. అతడి కళ్లల్లో ఒక్కసారిగా మెరుపు. పిచ్చిపట్టిన ఆ మెదడులో గతం తాలూకు జ్ఞాపకాలు ఉప్పెనలా పోటెత్తాయి. ఆ వెంటనే 2 కళ్లల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. సీతమ్మ, నా చిట్టి చెల్లి, నా సీతమ్మ. ఆ ముఖం, ఆ మాట తీరు అచ్చు మా అమ్మ పోలిక. అవును, 25 ఏళ్ల క్రితం గోదావరి జాతరలో నా చేతిలోంచి చెయ్యి వదిలేసి తప్పిపోయిన నా ప్రాణమైన చెల్లెలే ఈమె. దేవుడా, 25 ఏళ్లు నిన్ను వెతకని ఊరు లేదు చెల్లి. ఆ జాతర రద్దీలో అన్నయ్య అన్న నీ కేక ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉందే. నిన్ను పోగొట్టుకున్నానన్న గుండె కోతతో నా ఆస్తులన్నీ అమ్ముకొని దేశాలు పడ్డాను. నిన్ను చూడకుండానే పిచ్చోడినయ్యాను, బజారున పడ్డాను. దేవుడా, నా చెల్లి ఈ పల్లెటూరులో ఈ దరిద్రంలో మగ్గిపోతోందా? నన్ను చూసి కసురుకున్నది, చీదరించుకున్నది నా ప్రాణమైన నా చెల్లెలేనా? ఇప్పుడే వెళ్ళి సీత, నేను నీ అన్నయ్యను అని చెబుదామా? అతను లేచి గుడిసె వైపు 2 అడుగులు వేశాడు. కాని ఆగిపోయాడు. వద్దు వద్దు, నేనిప్పుడు ఒక బిచ్చగాడిని. నా బతుకు ఎలాగూ నాశనం అయిపోయింది. కడుపుకు అన్నం కూడా దొరకని హీనమైన స్థితి నాది. నేను బతికున్నానని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. కానీ నన్ను ఈ దయనీయ స్థితిలో ఇంత పిచ్చివాడిలా చూసి అంతకంటే 100 రెట్లు కుమిలిపోతుంది. నా చెల్లెలు నా వల్ల బాధపడకూడదు. ఈ నిజం నా గుండెల్లోనే చచ్చిపోవాలి. నా చెల్లెలి కళ్ళల్లో కన్నీరు రాకూడదు. ఇక్కడే ఓ మూల పడి ఉంటూ కళ్ళారా నా చెల్లెల్ని దూరం నుంచే చూసుకుంటూ ఈ ప్రాణం వదిలేస్తాను. అదే నాకు 10,000. మరుసటి రోజు ఉదయం రామయ్య కూలీ పనికి పొలానికి వెళ్ళిపోయాడు. సీతమ్మ ఇంట్లో పనులు చేసుకుంటోంది. బిచ్చగాడు పాకలోంచి బయటికొచ్చాడు. రాత్రి తాగిన గంజి ఏ మూలకు సరిపోక అతనికి విపరీతమైన ఆకలి వేస్తోంది. కడుపులో మంట దహించి వేస్తోంది. తల్లి, ఆకలి ఏమైనా ఉంటే పెట్టమ్మా. కడుపులో పేగులు మండుతున్నాయమ్మా. ఒక్క ముద్ద ఉంటే పెట్టమ్మా. ఎక్కడ్నుండి దాపురించావయ్యా నా కర్మకాలి? నిన్న ఒక్క పూట మా ఆయన జాలిపడి పెడితే ఇక్కడే శాశ్వతంగా తిష్ట వేశావా? ఏంటి, నిన్ను దత్తత తీసుకున్నామా మేము పోషించడానికి? ఉదయం నుండి రాత్రి దాకా నా మొగుడు కష్టపడితే వచ్చేది ఆ 4 రాగి కాసులు. అవి మా ఆకలి తీర్చడానికే సరిపోవటం లేదు. ఇవి మీకు పెడితే మేం మట్టి తినాలా, రాళ్లు తినాలా? అడుక్కోడానికి పని చేసుకోవడానికి చేవలేనప్పుడు ఆ ఊరి చివరి చెరువులో పడి చావచ్చు కదా. మగాడివి, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోలేవా? ఇక్కడికొచ్చి నా ప్రాణాలెందుకు తీస్తావు? వెళ్ళు, నా కళ్ళెదుట నిలబడకు. ఇంకోసారి అన్నమని అడిగావు, చీపురు తిరిగేసి కొడతాను, జాగ్రత్త. ఆ మాటలకు బిచ్చగాడి గుండెలో బాధ కలిగింది. కాని ఆ మాటలంది వేరే ఎవరో కాదు, తను ప్రాణంగా ప్రేమించే తన చెల్లెలు. ఎంత బాధపడినా పేదరికం వల్లే ఆమె అలా మాట్లాడుతోందని అతనికి తెలుసు. అతను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. తిట్టు చెల్లి, ఎంతైనా తిట్టు. నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నాకు దీవెనే. దేవుడు నిన్ను ఇంత పేదరికంలో ఉంచాడు. నీ ఆకలి మంటల ముందు నా ఆకలి ఎంత తల్లి. నీ కష్టం చూస్తుంటే నా గుండె పకిలి ముక్కలవుతోంది తల్లి. నీ బాధ నా మీద కోపంగా వస్తోంది. నాకేం బాధ లేదు చెల్లి. నీ చేత్తో కొట్టినా సరే నాకు పూల వర్షం కురిసినట్టే ఉంటుంది. నిన్ను ఎదిరించి మాట్లాడే హక్కు నేను ఏనాడో కోల్పోయాను. బిచ్చగాడు మౌనంగా కన్నీళ్లు దిగమింగుకొని తలదించుకొని వెళ్లి ఆ పాకలో మూలన కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం బిచ్చగాడు రామయ్యతో కలిసి పొలం పనులకు సాయం చేయడానికి వెళ్లాడు. సీతమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే ఆమెకు పాకవైపు చూడగానే ఒక అనుమానం వచ్చింది. రోజూ ఆ పాకలోనే ఉంటున్నాడు. అతని దగ్గర ఒక మురికి సంచి ఉంది. ఆ సంచిని ఎవ్వర్నీ ముట్టుకోనివ్వడు. పడుకున్నప్పుడు కూడా దాన్ని గుండెలకు హత్తుకొని పడుకుంటాడు. అసలు వాడు నిజంగానే బిచ్చగాడా, లేకేమైనా దొంగ? పగలు బిచ్చగాళ్ళ పిచ్చివాళ్ల నటిస్తూ రాత్రిళ్ళు దొంగతనాలు చేసేవాడేమో. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఆ సంచిలో ఏముందో ఇప్పుడే వెళ్లి చూడాలి. సీతమ్మ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పాకలోకి వెళ్ళింది.
అక్కడ మూలనున్న ఆ పాత గుడ్డ సంచిని తీసి భయంగానే విప్పింది. అందులో కొన్ని చిరిగిన బట్టలు, ఎండిపోయిన రొట్టె ముక్కలు ఉన్నాయి. వాటి కింద చాలా జాగ్రత్తగా, అత్యంత భద్రంగా ఒక పట్టుగుడ్డలో చుట్టున్న వస్తువు తగిలింది. ఇదేంటి, ఇంత మురికి సంచిలో ఈ పట్టుగుడ్డేంటి? వీడు ఖచ్చితంగా దొంగే. ఆమె ఆ పట్టుగుడ్డను బయటకు తీసి వణుకుతున్న చేతులతో విప్పి చూసింది. అది ఒక పాత చిత్రపటం. ఆ చిత్రపటాన్ని చూడగానే సీతమ్మ చేతులు వణకడం మొదలయ్యాయి. కళ్ళు పెద్దవయ్యాయి. గుండె వేగం పెరిగింది. ఇది మా అమ్మ నాన్నల పటం. నా చిన్నప్పుడు మా ఊరి ఇంటి గోడకుండే పటం. 25 ఏళ్ల క్రితం జాతరలో నేను తప్పిపోయినప్పుడు ఈ పటం నా అన్నయ్య దగ్గర మాత్రమే ఉండేది. ఇది వాడి దగ్గరికెలా వచ్చింది? అంటే ఇన్నాళ్ళు నా పాకలో కుక్కలో పడు నా బిచ్చగాడు నా అన్నయ్య నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇలా బజార్న పడ్డాడా? నా కోసం పిచ్చివాడైపోయాడా? ఆ పటాన్ని గుండెలకు హత్తుకొని సీతమ్మ అక్కడే నేలమీద కూలపడిపోయింది. ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. గొంతులోంచి దుఃఖం తన్నుకొస్తోంది. దేవుడా, ఎంత పని చేసావు తండ్రి! 25 ఏళ్లుగా నా అన్నయ్య ఎక్కడున్నాడో అని రక్తం కన్నీరుగానే ఏడ్చానే. ఆ అన్నయ్య నా ఇంటికొస్తే నేను కనీసం అన్నం పెట్టకుండా గెంటేశానే. చీపు అని చీపురు తీసుకుని తరుముకున్నానే. చెరువులో పడి చావమని నా సొంత అన్నయ్యను ఎంత ఘోరమైన మాటన్నా దేవుడా! నా అన్నయ్యకు కుక్కకు పెట్టినట్టు పాకలో చోటిచ్చాను. నా సొంత అన్నయ్యను నేను గుర్తుపట్టలేకపోయానే. వాడు నా కోసం ఎన్ని ఇబ్బందులు పడుతుంటే నేను వాడికి అన్నం పెట్టలేనని అవమానించానే. నేను ఎంత పాపిష్టిదాన్ని దేవుడా అంటూ ఏడుస్తోంది. చీకటి పడింది. రామయ్య బిచ్చగాడు పొలం నుంచి విపరీతంగా అలసిపోయి చెమటలు కక్కుతూ ఇంటికి తిరిగొచ్చారు. గుమ్మం దగ్గరే సీతమ్మ కళ్ల నిండా నీళ్లతో ఎదురు చూస్తోంది. బిచ్చగాడు లోపలికి రాగానే, అన్నయ్య, నా అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నన్ను ఈ చేతులతో చంపేయన్నయ్య. ముక్కలు ముక్కలుగా నరికేయన్నయ్య. నేను బతకూడదన్నయ్య. రామయ్యకు ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తున్నాడు. బిచ్చగాడి ముఖంలో కంగారు, కాని తన చెల్లెలు తనని గుర్తుపట్టిందన్న ఆనందం ఒకేసారి ముంచెత్తాయి. చెల్లెలి స్పర్శ తగలగానే అతని మెదడులోంచి పిచ్చి మేఘాలు తొలగిపోయాయి. సీతమ్మ, నా చిట్టి చెల్లి, ఏడుస్తున్నావేంటి తల్లి? లే తల్లి, లే. ఎంత మోసం చేశావన్నయ్య! ఇన్నాళ్ళు నా కళ్ళెదుటే ఉండి ఎందుకు చెప్పలేదన్నయ్య? ఆ పటం చూసేదాకా ఈ పాపిష్టిదానికి బుద్ధి రాలేదు. ఆకలితోనూ వల్లాడిపోతుంటే నేను నిన్ను చీదరించుకున్నానే. పస్తులు పెట్టి కడుపు మార్చానే. ఎంత శిక్ష వేశావన్నయ్యా నాకు! నేను నీ చెల్లెల్ని కాదు, రాక్షసినన్నయ్యా. నాకు శిక్ష వేయడమేంటి తల్లి? 25 ఏళ్ల క్రితం జాతరలో నీ చెయ్యి వదిలేసిన పాపిని నేను. నిన్ను వెతికి నా ఆస్తంతా పోయింది. నా మతి పోయింది. ఈ బిచ్చగాడి బతుకు మిగిలింది. ఆ రోజు ఈ గుడిసె ముందు నిన్ను చూడగానే నా ప్రాణం లేచొచ్చింది తల్లి. కాని నా హీనమైన బతుకు చూసి నువ్వు గుండె పగిలి చనిపోతావని ఈ నిజం దాయాలనుకున్నాను. నువ్వు నన్ను తిట్టినా సరే రోజు కల్లారా నిన్ను చూసుకుంటే చాలనుకున్నాను తల్లి. నువ్వు దొరికావు. నా ఆకలి ఎప్పటికీ తీరిపోయిందమ్మా. ఎంతో గొప్ప మనసు భావానిది. మీ అన్న చెల్లెళ్ల బంధం ముందు నా కష్టమంతా ఎగిరిపోయింది. ఇక నుండి మీరు ఈ పాకలో కాదు, మా గుండెల్లో ఉంటారు బావా. రా అన్నయ్య, కూర్చో. నా చేతులతో నీకు కడుపు నిండా అన్నం పెడతాను. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ ఆకలి ఈ క్షణంలో తీరిపోవాలి. ఇక నుంచి నీకు నేనున్నానన్నయ్య. నా ప్రాణం పోయే వరకు నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ బిచ్చగాడి కళ్లల్లో ఇప్పుడు ఆకలి లేదు. 25 ఏళ్లుగా దొరకని చెల్లెలి ప్రేమ దొరికిందన్న ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉన్నాయి. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమను, బంధాన్ని కాలం కాని, పేదరికం కాని చెరిపేయలేవు. నిజమైన బంధాలు ఎప్పుడైనా, ఏ రూపంలో ఎదురైనా మనసుకి తెలుస్తాయి. ఒకరికోసం ఒకరు పడే తపన ముందు ఆకలి, కష్టం కూడా చిన్నబోతాయి.